గత వీడియోలో మనం కారణాంకాలు, గుణిజాలు, ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యల గురించి స్పష్టంగా తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం ప్రధాన కారణాంక విభజన అంటే ఏంటో తెలుసుకుంటాం. దీనినే మనం ఇంగ్లీష్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటారు. ప్రధాన కారణాంక విభజన కోసం మనం రెండు పద్ధతులను ఉపయోగిస్తాం. అందులో మొదటిది భాగాహార పద్ధతి, రెండవది కారణాంక వృక్ష పద్ధతి. దీనినే మనం ఇంగ్లీష్లో ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అని అంటారు. ఈ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అంటే ఏమిటో, ప్రధాన కారణాంక విభజన అంటే ఏమిటో మనం ఒక ఉదాహరణ సహాయంతో తెలుసుకుందాం. ఉదాహరణ: కారణాంక వృక్ష పద్ధతి ద్వారా 75 యొక్క ప్రధాన కారణాంకాలను కనుగొనండి. అంటే మనకి ఇక్కడ ఒక సంఖ్యను ఇచ్చారు, ఆ సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాలను కనుక్కోవాలి. అలానే ఆ సంఖ్యను ఆ ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయాలి. ఈ ఉదాహరణను ఉపయోగించి మనం ప్రధాన కారణాంక విభజన అంటే ఏమిటో కూడా తెలుసుకుందాం. దీనికోసం అంటే సాధన, ఈ సాధన కోసం మనం గత వీడియోలలో నేర్చుకున్న కొన్ని విషయాలను ఇక్కడ ఉపయోగిస్తాం. అందులో మొదటిది, మనకి ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటో తెలుసు. అందులోని కొన్ని మొదటి ప్రధాన సంఖ్యలను తీసుకుంటాం. అవేంటవి? 2, 3, 5, 7, 11, 13, 17 సో ఆన్. అలానే గత వీడియోలలో నేర్చుకున్న భాజనీయతా సూత్రాలను కూడా ఇక్కడ ఉపయోగిస్తాము. ముందుగా మనకిచ్చిన సంఖ్యను తీసుకోవాలి. ఆ సంఖ్య అనేది ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కదా, 2, 3, 5, 7, 11, 13, 17. ఆ సంఖ్య ఈ ప్రధాన సంఖ్యలతో భాగింపబడుతుందా లేదా అనేది చూడాలి. ముందుగా 2తో ప్రారంభిద్దాం. 75 అనేది 2తో భాగింపబడుతుందా? ఒకసారి 2 యొక్క భాజనీయతా సూత్రాలు జ్ఞాపకం తెచ్చుకోండి. 75 అనేది 2తో భాగింపబడదు. ఎందుకంటే 1ల స్థానంలో సరి సంఖ్య లేదు. అంటే 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ లేదు. అందుకే 75 అనేది 2తో భాగింపబడదు. ఇప్పుడు తరువాత ప్రధాన సంఖ్య అయిన 3ని తీసుకుందాం. ఇప్పుడు 75 3తో భాగింపబడుతుందా? 75లో ఉన్న 2 అంకెలను కలపండి. 7, 5, 12 కదా. 12 3తో భాగింపబడుతుందా? భాగింపబడుతుంది. అంటే 75 కూడా 3తో భాగింపబడుతుందా? భాగింపబడుతుంది. అంటే దీనిని మనం ఎలా విభజించవచ్చు? 3 × 25గా రాయొచ్చా? ఎందుకంటే 3 25ల 75. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. 75ను ఎలా రాసాం మనము? 3 × 25గా విభజించాం. ఇక్కడ 3 అనేది ఏంటి? ప్రధాన సంఖ్య. కాబట్టి దీనిని మనం మరింత విభజించడం జరగదు, విభజించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కుడివైపునున్న 25ను విభజిద్దాం. దానికోసం మనం ఏం చేస్తాము? మళ్ళీ మొదటి నుండి, అంటే ప్రధాన సంఖ్యలు ఇక్కడ ఉన్నాయి కదా, అందులో మొదటి అంకె నుంచి ప్రారంభిద్దాం. 25 అనేది 2తో భాగింపబడుతుందా? భాగింపబడదు. 3తో భాగింపబడుతుందా? భాగింపబడదు. 5తో భాగింపబడుతుందా? భాగింపబడుతుంది. ఎందుకంటే 5 యొక్క భాజనీయత సూత్రం ఏం చెప్తుంది? ఒక సంఖ్యలోని 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే ఆ సంఖ్య 5తో భాగింపబడుతుంది. అంటే 25ను ఎలా రాయవచ్చు మనము? 5 × 5గా రాయవచ్చా? రాయవచ్చు. ఇక్కడ చూడండి, 25ను మనము 5 × 5గా రాసాము, అంటే విభజించాము. ఇక్కడ 5 ప్రధాన సంఖ్య, ఇంకొక 5 కూడా ప్రధాన సంఖ్య, ఇక్కడ ఎడం వైపు ఇంకొక ప్రధాన సంఖ్య కూడా ఉంది 3. అంటే ఇక్కడ అన్ని ప్రధాన సంఖ్యలు వచ్చినప్పుడు, అంటే మనం ఇలా విభజించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అన్ని ప్రధాన సంఖ్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ విభజనను ఆపేయాలి. ఇక్కడ చూడండి, 3 అనేది ఒక ప్రధాన సంఖ్య, 5 అనేది ఒక ప్రధాన సంఖ్య, 5 అనేది ప్రధాన సంఖ్య. ఈ ప్రధాన సంఖ్యలన్నింటినీ తీసుకొని మనము గుణిస్తే మనకి ఏ సంఖ్య వస్తుంది? మనం మొదటిగా తీసుకున్న సంఖ్య అనేది వస్తుంది. కావాలంటే చూడండి, 75ని మనం ఎలా రాయవచ్చు? 3 × 5 × 5గా రాయవచ్చు. ఈ మూడింటిని గుణించండి. 3 5ల 15, 15 5ల 75. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 75ను మనము 3 ప్రధాన సంఖ్యల కారణాంకాల లబ్దంగా రాశాము. ఇలా రాయడాన్ని ఏమంటారు? ప్రధాన కారణాంక విభజన అని అంటారు. అంటే ఇచ్చిన సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయడాన్ని, అంటే ప్రధాన సంఖ్యల కారణాంకాల లబ్దంగా రాయడాన్ని ఏమంటారు అంటే ప్రధాన కారణాంక విభజన అని అంటారు. ఇక్కడ మనం ఏ పద్ధతి ఉపయోగించాము? కారణాంక వృక్ష పద్ధతిని ఉపయోగించాము. అంటే 75ని ఎలా రాయవచ్చు? 3 × 5 × 5గా రాయవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము? కారణాంక వృక్ష పద్ధతి ద్వారా ఇచ్చిన సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాలను ఎలా కనుగొనాలో తెలుసుకున్నాము. అలానే ఇచ్చిన సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్దంగా కూడా ఎలా రాయాలో తెలుసుకున్నాము.